గట్టిగా అయ్యగారు నాకు బావగారు అవుతారు, సుందర్పాల్ అయ్యగారు. కాబట్టి అయ్యగారు నా గురించి ఇంట్రొడక్షన్ చెప్పారు కాబట్టి నా గురించి ఎక్కువ నేను చెప్పను. దేవుడు నన్ను, నా భార్య అనే శివాని ప్రేమించి 2 పిల్లల్ని దేవుడు నాకు ఇచ్చారు. 2 మగబిడ్డలు. ఒక ఆయన పేరు జెఫర్నియా విలియం చేసిరా, ఒక ఆయన పేరు ఈథన్ విలియం జాడా. అటువంటి 2 మగబిడ్డల్ని దేవుడు ఇచ్చారు. ఒక ఆయన 3.5 years, ఒక ఆయన 1.5 year. దయచేసి మమ్మల్ని మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి. రైట్, మనం త్వరగా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఈరోజు మనం చదివినటువంటి లేఖన భాగం ప్రకారంగా ఒకసారి 147వ కీర్తనలో 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 5వ వచనాన్ని ఒకసారి చూసి తర్వాత 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 13-14 వచనాలు కూడా ఒకసారి చదువుదాం. ఓకేనండి. ఒకసారి 5వ వచనం ఒకసారి మనం చదువుదాం అందరం కూడా. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఒకసారి అందరం కూడా యెషయా గ్రంథాన్ని కూడా తెరుద్దాం. బుక్ ఆఫ్ ఐజియా కూడా తెరుద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 13-14 వచనాలు కూడా ఒకసారి చదువుదాం అందరం కూడా. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు, ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని వద్ద ఆయన ఆలోచన అడిగెను, ఆయనకు వివేకము కలుగ చేసిన వాడెవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? ప్రభు స్తోత్రం. ఈ 2 వచనాల్ని అంటే 2 పుస్తకాల్లో ఉన్నటువంటి వచనాల్ని బట్టి మనం చూసినట్లయితే ఎవరైనా సరే ఈరోజు మన వాక్యాంశాన్ని చెప్పగలుగుతారా కొద్దిగా? ఎవరైనా సరే? ఓకేనండి, రైట్, ఓకే, నేను చెప్తాను, ఏం కాదు. కానీ ఇక్కడ జ్ఞానమునకు సంబంధించి, రైట్, థ్యాంక్ యూ. ఎందుకంటే 2 వచనాల్లో జ్ఞానము అనేటువంటిది ఎక్కువ ఫోకస్ చేయటాన్ని మనం చూస్తాం కదా. కాబట్టి ఇక్కడ జ్ఞానమునకు సంబంధించినటువంటి ఈ యొక్క వచనాల్ని మనం చూసుకున్నప్పుడు ఎవరి జ్ఞానం గురించి ఇక్కడ వాక్యం చెప్తుంది? దేవుని జ్ఞానం గురించి కదా. కాబట్టి ఈరోజు మన వాక్య అంశంలో మనం చూసుకున్నట్లయితే ప్రవక్త అయినటువంటి హోషియా 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్తాడు, నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారు అని. ఎంతో బాధ కదా. దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేసినటువంటి ఆ మాట, నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారు. కాబట్టి సంఘము దేవుని జ్ఞానములు ఎదగాలి ఖచ్చితంగా అని చెప్పి అంటే మా సంఘంలో నేను దేవుని గురించి ధ్యానించడానికి అంశాన్ని నేను ఆ ఒక అంశంలో నేను వెళ్తున్నాను అనమాట. ఆ అంశం నుంచి ఈరోజు ఒక అంశాన్ని మనం చూస్తాం. ఓకేనండి. ఓమ్ని సెన్స్ ఆఫ్ గాడ్. ఓమ్ని సెన్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు సర్వజ్ఞాని అని అర్థం. దేవుడు సర్వజ్ఞాని అని అర్థం. ఓమ్ని అంటే మనందరికి తెలుసు కదా, ఎప్పుడన్నా మీరు వినే ఉంటారు ఓమ్ని అనే పేరు. అంటే మనం చదువుకోవాల్సిన అవసరం లేదు దీని గురించి. కానీ ఓమ్ని అంటే మనకు అందరికి, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి తెలుస్తుంది ఓమ్ని అంటే. ఓమ్ని అంటే మీకు మన ముందు ఒక పిల్లలు తీసుకొని వెళ్తుంది ఒకటి, రైట్, ఓమ్ని కదా. ఓమ్ని వ్యాన్ వెళ్ళడం కనబడుతుంది కదా. ఓమ్ని అంటే అందరూ అని అర్థం. అంటే ఓమ్ని అంటే అందరు కూర్చోవచ్చు, ఒక ఫ్యామిలీ అందరు కూడా మంచి కూర్చోవచ్చు. సైన్స్ అంటే నాలెడ్జ్, అంటే దైవిక మనము జ్ఞానంగా మనం చూసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఆల్ విజ్డమ్, ఆల్ నాలెడ్జ్ అంటే దేవుడు సమస్తాన్ని ఎరిగిన వాడు, దేవుడు సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు అని చెప్పి అర్థం అన్నమాట. కాబట్టి దేవుని గురించి, దేవుని జ్ఞానం గురించి కొద్ది గొప్ప మనం తెలుసుకోవాలి కదా. కొంతమంది అంటే చాలా మంది కూడా బైబిల్ పండితులు ఏమంటారంటే దేవుని యొక్క సర్వశక్తిని మనము గ్రహించవచ్చు, దేవుని యొక్క సర్వశక్తిని మనం అర్థం చేసుకోవచ్చు, కానీ మనిషి దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోలేడు అని అంటారు. ఓకేనా అండి. దేవుని యొక్క సర్వశక్తిని మనిషి అర్థం చేసుకోగలుగుతాడు, కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోలేడు. ఎందుకంటే మానవుని యొక్క జ్ఞానం ఏమైనది? పరిమితి కలిగినటువంటిది కదా. ఇక్కడ మనము 147వ అధ్యాయము 5వ వచనం ఆఖరి మాట మనం ఏం చూస్తాం? దేవుని జ్ఞానమునకు మితి లేదు. ఇన్ఫినైట్ విజ్డమ్ అన్నమాట. దేవునికి ఏముంది? ఇన్ఫినైట్ విజ్డమ్ కదా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క గుణ లక్షణాన్ని మనం చూసినప్పుడు, అంటే మామూలుగా దైవశాస్త్రంలో లేకపోతే థియాలజీ దాంట్లో ఏమంటారంటే దీన్ని ఏ విధంగా విభజించారంటే దేవుడు పంచుకోలేని గుణ లక్షణాలుగా విభజించారు.
ఓకేనా? దేవుడు మనతోని పంచుకునే గుణ లక్షణాలు, పంచుకోలేని గుణ లక్షణాలు కూడా మనం చూస్తాం. దేవుడు మనతోని ఆయన పంచుకునే గుణ లక్షణాలు ఏమేమి ఉన్నాయంటే మనం మంత్రం కూడా చెప్పొచ్చు. ఆయన ప్రేమ కదా, ప్రేమ, సమాధానం, సంతోషం, దీర్ఘశాంతం, ఇవి దేవునికి ఉన్నటువంటి గుణ లక్షణాలు అన్ని కూడా దేవుడు తన సృష్టితో పంచుకున్నాడు. కొన్ని పంచుకోలేని గుణ లక్షణాలు ఉన్నాయన్నమాట. ఓమ్ని ప్రెజెన్స్ అంటారు. అంటే దేవుడు సర్వాంతర్యామి. ఆయన ఒకే స్థలములో, అంటే ఒకేసారి ప్రతి స్థలంలో ఉండగలుగుతాడు. ఈ యొక్క గుణలక్షణాలు దేవుడు తన సృష్టితోని పంచుకోలేదు కదండి. కాబట్టి ఇక్కడ ఓమ్నిసెంట్ అంటే దేవుని యొక్క సర్వజ్ఞానాన్ని కూడా మనతోని, అంటే పరిపూర్ణంగా దేవుడు పంచుకోలేదు. మనకి దేవుడు తన జ్ఞానాన్ని ఇచ్చాడు, కానీ దేవునికి ఉన్నటువంటి జ్ఞానం, మితులైనటువంటి జ్ఞానం దేవుడు మనకి ఎన్నడూ కూడా సృష్టికి ఇవ్వలేదన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నటువంటి సమయంలో దేవుడు సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు అన్నటువంటి ఒక గుణ లక్షణాన్ని మనం చూద్దాం. కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని ఒకసారి మనం అర్థం చేసుకుందాం. దేవుని యొక్క జ్ఞానాన్ని క్లుప్తంగా నేను మీకు కొద్దిగా ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. తర్వాత దేవుని యొక్క గుణ లక్షణాన్ని ఒక యాంగిల్లో చూద్దాం. ఒకటే అంటే ఒక 2-3 పాయింట్లు మనం చూడొచ్చు. ఒకటే పాయింట్లు మనం చూద్దాం. ఒకటే పాయింట్లో చాలా వచనాలు మనం ఈరోజు కవర్ చేద్దాం. ఓకేనా? ఎందుకంటే మనకు అర్థం అవడం కోసం. ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోవటం మన విశ్వాసంలో మనం బలపడతాం. దేవుని గురించి మనకు తెలిస్తేనే ఏమవుతాం మనము. ఇప్పుడు అయ్యగారికి నాకు మంచి సన్నిహితం ఉందనుకోండి, మంచి సహవాసం ఉందనుకోండి, మీరు వచ్చి ఏదని చెప్పినప్పుడు నేను ఏం చేస్తాను, అపార్థం చేసుకోను అయ్యగారి కోసం. అవునా కదా? ఇప్పుడు సుందరపాల్ అయ్యగారికి నాకు మంచి సహవాసం ఉంటే ఎవరైనా వచ్చి నాకు ఏదని చెప్పినా కానీ కూడా ఏమవుతుంది, అపార్థం చేసుకోను. ఎందుకంటే ఆయన గురించి నాకు తెలుసు. ఇప్పుడు సుందరపాల్ అయ్యగారికి నాకు సహవాసం లేదనుకోండి, ఎవరైనా వచ్చి ఏదని చెప్తే నేను ఏం చేస్తాను అప్పుడు. కాబట్టి అపార్థం కాకుండా ఉండడానికి గల కారణం ఏంటిది, ఆయన గురించినటువంటి జ్ఞానం, ఆయనతో ఉన్నటువంటి, ఆయన గురించి నాకు తెలిసినటువంటి విధానం బట్టి కదా. అవును కదా? కాబట్టి మనం కూడా దేవుని గురించి మనం తెలుసుకున్నప్పుడు, దేవుని గురించినటువంటి జ్ఞానం మనకు వచ్చినప్పుడు, మన జీవితంలో ఒకే రోజు మన జీవితము ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉంటుందా చెప్పండి? ఉండదు కదా. మన జీవితాల కష్టాలు, శోధనలు, శ్రమలు, ఆనందాలు అన్నీ ఉంటాయి కదా. కాబట్టి మన జీవితంలో దేవుని గురించినటువంటి జ్ఞానము సరిగ్గా మనకుంటే ఈ అన్ని పరిస్థితుల్లో కూడా మనం ఏ విధంగా దేవునికి అంగీకారంగా జీవించాలో మనకి సహాయము అవుతుంది. ఓకేనా? దేవుని గురించి మనకు సరిగ్గా తెలియదు అనుకోండి, దేవుని గురించి సరిగ్గా జ్ఞానం మనకు లేదనుకోండి, మనకి కష్టాలు, శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు ఏమవుతాం చెప్పండి? ఏమవుతారు చెప్పండి? నలుగురు 4 మాటలు చెప్తారు. మనం ఏం చెప్తాం అప్పుడు? మన ఇష్టం, మన మనసుకి ఏది ఇష్టం ఉంటే ఆ మాట నమ్మేస్తాం, మనం ఆ మాటకి అంగీకరించేస్తాం. కానీ దేవుని జ్ఞానంతో మన మనసు నింపబడింది అనుకోండి, దేవునికి అంగీకారమైనదే చేస్తాం. కాబట్టి దేవుని గురించి తెలుసుకోవటం మనకి ఎంతగానో అవసరం. కాబట్టి దేవుని జ్ఞానం గురించి ఒకసారి చూసుకున్నట్లయితే, దేవుడు తనను తాను పూర్తిగా ఎరిగినటువంటి వాడు. దేవుని జ్ఞానం గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ నేను చెప్తాను. దేవుడు తనను తాను పూర్తిగా ఎరిగినటువంటి వాడు. మన గురించి మనకి సరిగ్గా తెలీదు కదా. కానీ దేవుడు తనను తాను గురించి పూర్తిగా ఎరిగినటువంటి వాడు. తనను తాను గురించే కాకుండా ఇంకా వేరే విషయాలను బట్టి కూడా దేవుడు సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ప్రతిదీ కూడా దేవుడు ఎరిగినటువంటి వాడుగా మనం చూస్తాం. వెంటనే జరిగేటువంటివి కూడా దేవుడికి తెలుసు. వెంటనే జరిగేటువంటివి కూడా దేవుడికి తెలుసు అన్నమాట. దేవుని జ్ఞానము మనలాగా అనుభవాల ద్వారా నేర్చుకోదగినటువంటి జ్ఞానము కాదు. ఓకేనండి? దేవుని జ్ఞానం మనలాగా అనుభవాల ద్వారా వచ్చినటువంటి జ్ఞానం కాదు. ఎందుకంటే ఆయనలోనే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఇమిడి ఉంది. ఆయనలోనే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉందా. ఆయనే జ్ఞానాన్ని పంచుకుంటాడు తన సృష్టికి, ఆయననే జ్ఞానాన్ని ఇస్తాడు అనమాట. ఓకేనా అండి? కానీ మనలాగా దేవుడు జ్ఞానం నేర్చుకునేవాడు కాదు. మనకు జ్ఞానం ఎట్లా వస్తుంది చెప్పండి? నేర్చుకుంటేనే వస్తుంది, అనుభవాల ద్వారానే మనకి జ్ఞానం వస్తుంది. కానీ దేవుని జ్ఞానం అట్లా కాదు. మనం అర్థం చేసుకోవడం, మనకి అర్థం అవడం కోసం బేసిక్ గా నేను చెప్తున్నాను దేవుని జ్ఞానం ఇంట్రొడక్షన్, ఉపద్ఘాతం. ఓకేనా? దేవుని జ్ఞానం మనలాగా అనుభవాల ద్వారా ఉన్న జ్ఞానం కాదు. ఓకేనండి? ఆయనలోనే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. దేవుని జ్ఞానానికి ఫలానా విషయం తెలియదని లేదు. దేవుని జ్ఞానానికి ఫలానా విషయం తెలియదు అనేటువంటిది లేదనమాట. చాలా మంది కూడా
తెలివైనటువంటి వారు కానీ చాలా మంది కూడా కొంతమందిని ఏమంటారంటే ఈజ్ ఏ వాకింగ్ ఎన్సైక్లోపీడియా అంటారు కదా. కొంతమందిని అంటారు ఈయన అన్ని ఎరిగినటువంటి వాడు, ఎన్సైక్లోపీడియా అంటే అన్ని విషయాలు కలిగినటువంటి ఒక పుస్తకం, లేకపోతే అన్ని విషయాలు తెలిసిన వారు కొన్ని అని అంటారు అనమాట. ఈయన వాకింగ్ ఎన్సైక్లోపీడియా అంటే ఈయన ఏది అడిగినా కూడా చెప్తాడు అని చెప్పి కొంతమందిని అంటారు అనమాట. కానీ వాళ్ళ ఇంట్లో ఏమున్నాయి, ఎక్కడెక్కడ ఏ వస్తున్నాయో కూడా వాళ్ళకి తెలియదు. ఓకేనా అండి? వాళ్ళ ఇంట్లో ఏమేమి ఉన్నాయో, ఏ వస్తువులు ఎక్కడ దాస్తుందో, కిచెన్ ఏది ఉందో వాళ్ళకి తెలియదు అనమాట. మరి వాళ్ళు ఎట్లా అవుతారు అని తెలిసిన వాళ్ళు కదా. కాబట్టి లోకం అట్లా అంటది, కానీ అన్ని తెలిసినటువంటి వాడు దేవుడు ఒక్కడే. పలానా విషయం తెలియదు అనేటువంటిది దేవుడికి లేదనమాట. ఓకేనా అండి? ఆయన జ్ఞానంలో మతిమరుపు లేదు. దేవుని జ్ఞానంలో ఏం లేదు, మతిమరుపు లేదు. ఇంకొకటి, దేవుని జ్ఞానాన్ని ఏది కూడా ఆశ్చర్యపరచలేదు. దేవుని జ్ఞానాన్ని ఏది కూడా ఆశ్చర్యపరచలేదు అనమాట. ఆశ్చర్యపరచలేదంటే దాని అర్థం ఏంటిది? దేవుడికి అన్నీ తెలుసు అని అర్థం. అప్పుడప్పుడు మా ఆవిడ మా అత్తమ్మ వాళ్ళు మా మామయ్య వాళ్ళ ఇంటికి చర్చలకు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పకుండా వెళ్దాము అంటారు. ఎందుకు అంటే వాళ్ళు సడన్ సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్పి అంటది అనమాట. సరే అటు వెళ్ళినప్పుడు మా అత్తమ్మ వాట్ ఇస్ సర్ప్రైజ్, మేము అనుకోలే మీరు వస్తారని చెప్పి అని అంటది అనమాట. అంటే దాని అర్థం ఏంటిది? ఆమెకి మేము వస్తున్నామని తెలీదు, ఆమెను ఆశ్చర్యపరిచామన్నమాట కదా. ఇట్లా దేవుణ్ణి ఆశ్చర్యపరచలేము. ఎందుకు? దేవుడికి ముందుగానే తెలుసు. దేవునికి ముందుగానే తెలుసు కాబట్టి దేవుని జ్ఞానంలో ఏది కూడా ఆశ్చర్యపరిచేటువంటి విషయాలు ఏది కూడా లేదు. అయితే ఈ లోకంలో జరిగినవి, జరగబోతున్నవి, జరగబోయే కార్యాలు దేవునికి ఎలా ఉంటాయని చెప్పి ఒక దైవ సేవకుడు తెలియజేశాడంటే, దేవునికి భూతకాల విషయాలు వర్తమాన వాస్తవాలుగా ఉంటాయి. భూతకాల విషయాలన్నీ కూడా వర్తమాన విషయాలుగా ఉంటాయి అన్నమాట. పాస్ట్ అంతా కూడా ఇప్పుడు జరుగుతున్నట్టు మనకి అప్పుడు ఎప్పుడో జరిగింది, అప్పుడు కాలం అనుకుంటాం మనం. కానీ దేవుడికి ఎట్లా వర్తమానము అంటే ఆయనకి కాల పరిమితి లేదు కాబట్టి, అంటే ఆయన దేవుడికి టైం బయట ఉంటాడు కాబట్టి మనం టైం లోపల ఉంటాం కాబట్టి మనకి పాస్ట్ ఎప్పుడో లాగా ఉంటుంది, ఆయనకి పాస్ట్ కూడా ఇప్పుడు లాగానే ఉంటది అనమాట దేవుడికి. ఓకేనా? ఇంకోటి ఏమన్నారంటే భవిష్యత్ కాల విషయాలు భూతకాలంలో సంభవించిన విషయాలుగానే ఉంటాయని చెప్పి జోషి లిలిన్ రెడ్డి గారు అనేటువంటి ఒక దైవ సేవకులు ఆ దేవుని జ్ఞానం గురించి తెలియజేశారు అనమాట. భవిష్యత్ విషయాలు ఎక్కడ ఉంటాయంట? భూతకాలం అంటే భవిష్యత్తులో జరిగేవన్నీ కూడా దేవుడికి ముందుగానే ఎప్పుడో తెలుసు అనమాట. ఎందుకంటే ఆయన నిర్ణయించినాడు కాబట్టి ఈ విధంగా దేవుని గురించినటువంటి జ్ఞానం ఈ విధంగా ఉంటది. ఓకేనండి? ఆయనకి అన్ని తెలుసు, ఆయన జ్ఞానంలో మతిమరుపు లేదు. ఓకేనండి? ఆయన ఏది కూడా ఆశ్చర్యపరచలేదు. దేవుని జ్ఞానంలో ఇంకొక కోణం కూడా మనం చూస్తాం. ఏంటిదంటే దేవుడు అన్నిటినీ ఏకకాలంలో చూస్తాడు. దేవుని జ్ఞానంలో అన్నిటినీ దేవుడు ఏకకాలంలో చూస్తాడు. అంటే దేవుని జ్ఞానాన్ని మనం కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టమే, కానీ నేను కొద్దిగా మనం అర్థం చేసుకునే రీతిలో కొద్దిగా నేను దిగి మీకు బేసిక్ గా చెప్పడానికి అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తా. దేవుని జ్ఞానం ఇంకొకటి ఏంటిదంటే దేవుడు అన్నిటినీ ఏకకార్యంగా చూస్తాడు. దేవుడు అన్నిటినీ ఏకకార్యముగా చూస్తాడు అనమాట. గాడ్ నోస్ ఆల్ యాజ్ ఎ సింగిల్ యాక్ట్ అనమాట. అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ని అన్నిటినీ ఒకే యాక్ట్ గా చూడగలుగుతాడు దేవుడు. అది దేవుని జ్ఞానం. అది మనం చూస్తాం. అట్లా ముందేం జరుగుతుందో తెలియదు కదా మనకి. మనం దాన్ని ఏకకాలంగా ఎట్లా చూస్తాం? చూడలేం కదా. వెనకాల భవిష్యత్తులో అంటే పాస్ట్ లో జరిగింది మనం ఎట్లా చూస్తాం? మనం ఇంకా అప్పుడు పుట్టలేదా కదా, అవును కదా, ఎట్లా చూస్తాం? చూడలేం కదా. కానీ దేవుని జ్ఞానంలో ఇంకో కోణం ఏంటిదంటే ఆయన అన్నిటినీ ఏకకాలం చూడగలుగుతాడు. అంటే దాని అర్థం ఏంటిదంటే దేవుడు ముక్కలుగా తెలుసుకోడు. మనలాగా దేవుడు ముక్కలుగా తెలుసుకోడు అనమాట. ఇప్పుడు గతం గురించి మనకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ఇప్పుడు జరిగిపోయిన విషయాల గురించి మనకు ఎట్లా తెలుస్తుంది? సాధారణంగా మనం చదివితేనో ఎవరైనా చెప్తేనో మనకు తెలుస్తుంది, లేకపోతే తెలుస్తుంది. ఆ జ్ఞానం, గతం గురించి జ్ఞానం వస్తుందా మనకి? ఇవి తప్పితే ఇంకా మానవుడికి ఎట్లా వస్తుంది? అరే వీళ్ళు టైం, కొంతమంది అంటారు లోకం, వీళ్ళు టైంలో పాస్ అయ్యి వచ్చినారు, వీళ్ళకి తెలుసు గతం గురించి అంటారు. అవి మనకి వాక్యం మనకు అంగీకరించదు వాటిని కదా. కాబట్టి దేవుడు అన్ని కాలములలో, అంటే దేవుని జ్ఞానం ఏ విధంగా చూస్తాడు అంటే అన్నిటినీ వన్ యాక్ట్ గా చూడగలుగుతాడు అనమాట. భవిష్యత్తుని
ఓకేనా? ప్రెసెంట్ ని, పాస్ట్ ని, మూడింటిని కూడా ఒకే యాక్ట్ గా చూసేటువంటి అటువంటి సర్వజ్ఞానం కలిగినటువంటి ఇవాడు అనమాట. ఒకసారి ఉదాహరణకు త్రియేక దేవుని గురించినటువంటి జ్ఞానం గురించి ఒకసారి ఉదాహరణకి ఏ విధంగా చూడగలుగుతాడని చెప్తే, మనుషుని యొక్క సృష్టి, మనుషుని యొక్క పతనము, బాబేలు గోపురము, అదేవిధంగా క్రీస్తు జననము, క్రీస్తు మరణము, క్రీస్తు పునరుద్ధానము, క్రీస్తు యొక్క రెండవ రాకాల, ఇవి అన్ని సంఘటనలు అన్ని కూడా దేవుడు ఒకటే కాలంలో చూడగలుగుతాడు. ఒకే కాలంలో చూసేటువంటి సర్వజ్ఞానం కలిగినటువంటి వాడు మనం ఆరాధిస్తున్నటువంటి త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడైన త్రియేక దేవుడు అన్నమాట. కొన్ని విషయాలు ఒక దైవ సేవకుడు దేవుని జ్ఞానం గురించి తెలియజేసినటువంటి కొన్ని విషయాలు నేను చెప్తాను. థామస్ వాట్సన్ అనేటువంటి ఒక గొప్ప దైవ సేవకులు దేవుని జ్ఞానంలో ఉన్నటువంటి కొన్ని గుణ లక్షణాలను ఏమని తెలియజేశాడంటే, దేవుడు అన్ని తెలుసుకోగలడు, దేవుడు అన్ని తెలుసుకోగలడు. ఎందుకంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ కూడా ఆయనకి తెలుసు కాబట్టి కదా, మనం అట్లా తెలుసుకోలేం కదా. ఇంకోటి ఏమన్నా అంటే దేవుని జ్ఞానం స్వచ్ఛమైనది. దేవుని జ్ఞానం ఒక గుణ లక్షణం ఏం చేశాడు, ఏమని ఆయన వాక్యం స్థిరంగా ఏ విధంగా చెప్తున్నాడంటే దైవ సేవకులు, దేవుని జ్ఞానం స్వచ్ఛమైనది అంటే దేవుని జ్ఞానంలో ఏ పాపము లేదు, ఏ పాపం ఆయన జ్ఞానాన్ని పాడు చేయదు. మన జ్ఞానం ఎట్లుంటుంది చెప్పండి కదా. మన జ్ఞానంలో మన జ్ఞానాన్ని మనం ఎంత మంచిగా వివరిస్తాం తెలుసు కదా. ఏమంటాం, అరే వీడికి దొంగ తెలివి ఎక్కువ ఉంది, వీడికి ఆమెకు దొంగ తెలివి ఎక్కువ ఉంది, వీడికి కుయుక్తి గలడు, వాడు వీడితో జాగ్రత్తగా ఉండాలి. మన జ్ఞానాన్ని ఎట్లా వివరిస్తారు చూడండి కదా. మన జ్ఞానంలో చాలా రకాలు ఉన్నాయి, కానీ దేవుని జ్ఞానంలో అట్లా లేదు. దేవుని జ్ఞానం స్వచ్ఛమైనది అనమాట. ఆయన జ్ఞానంలో ఏ పాపము లేదు, ఏ చెడు ద్వారా ఆయన జ్ఞానం కలుషితము కాదు అన్నటువంటిది మనం చూస్తాం. దేవుని జ్ఞానం అనంతమైనది, దేవుని జ్ఞానం అనంతమైనది. ఎందుకంటే ఆయన అన్ని విషయాలు ఆయనకు అర్థమవుతాయి, అన్ని విషయాలు ఆయనకి అర్థమవుతాయి అన్నమాట. మనకు అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి, చాలా ఉంటాయి కదా. అయ్యగారు అప్పుడప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు మనకు కొన్ని విషయాలు అర్థం కావు కదా వాక్యంలో కదా. కాబట్టి అయ్యగారు వాటిని ఆయన ధ్యానించి, ప్రార్థన పూర్వకం ధ్యానించి, వాటిని స్టడీ చేసి మనకు చెప్తున్నప్పుడు మనం వాటిని విని తర్వాత మనం పరిశీలించాలి. మనం విని వాటిని పరిశీలించినప్పుడు మనం దేవుని జ్ఞానంలో మనము ఎదుగుతాం. కొన్నిసార్లు మమ్మీ చెప్పినవి, డాడీ చెప్పినవి మనకు అర్థం కాదు, భర్త చెప్పినవి, భార్య చెప్పినవి అర్థం కాదు కదా. కానీ దేవునికి అట్లా కాదు. దేవుడు అనంత జ్ఞాని, ఆయనకు అన్ని విషయాలు కూడా ఆయనకి అర్థమవుతాయి అన్నమాట. అన్ని విషయాలు ఆయనకి తెలుసు కాబట్టి దేవుని జ్ఞానం తప్పనిది, దేవుని జ్ఞానము తప్పనిది అన్నమాట. అంటే తప్పు లేనిది అన్నమాట. అంటే ఆయన జ్ఞానంలో ఎటువంటి తప్పు లేదు. దేవుని జ్ఞానము తక్షణము, అంటే ఇందాక నేను తెలియజేసినట్టుగా దేవుని జ్ఞానంలో ఆయన అన్ని కాలాల్ని ఒకే షాట్ లో ఒకే రీతిలో ఏ విధంగా చూడగలుగుతాడో దేవుని జ్ఞానం తక్షణమేది. ఇంకోటి ఇక్కడ ఏమని తెలియజేశాడంటే, దేవుని జ్ఞానం నిలుపుదల కలిగినటువంటిది. అంటే దాని అర్థం ఏంటిదంటే, దేవుని జ్ఞానము, దేవుడు తన జ్ఞానాన్ని ఎప్పుడు కూడా కోల్పోడు. దేవుని జ్ఞానం నిలుపుదల కలిగినటువంటిది. మనం తెలుసు కదా, పెద్దవాళ్ళు ఏమంటారు, అమ్మా అరే ఈ మధ్యన మర్చిపోతున్నాను నేను, ఇది చెప్పావు కదమ్మా, కాదు ఇది చెప్పలేదు, ఇది చెప్పాను అంటాం. ఎందుకు? మన జ్ఞానానికి నిలుపుదల లేదు. వయసు పెరిగిన కొలది ఏమవుతాం, మన జ్ఞానం కోల్పోతా ఉంటాం. కానీ దేవుడు తన జ్ఞానాన్ని ఎప్పుడు కూడా కోల్పోడు అనమాట. ఓకేనండి. కాబట్టి దేవుని జ్ఞానం గురించినటువంటి కొద్దిగా నేను అర్థమైంది అనుకుంటున్నాను, కష్టమైనా కొద్దిగా దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే దేవుని జ్ఞానమే మనల్ని విశ్వాసం స్థిరపరుస్తుంది అనమాట. తప్పు జ్ఞానం మనం వచ్చి మన మనసులో చొరబడినప్పుడు అది మనం చొరబడినీయకుండా దాన్ని ఎదిరించేలాగా చేసేది దేవుని జ్ఞానమే కదా. కాబట్టి మనందరం కూడా ఆరాధిస్తున్నటువంటి దేవుని జ్ఞానం మతి మరుపు లేనటువంటి జ్ఞానం. దేవుని జ్ఞానంలో చెడుతనము లేదు కదా. చెడుతనం లేనటువంటి సమయంలో దేవుడిచ్చినటువంటి వాక్యం అంతా ఏంటిది? దేవుని జ్ఞానమే కదా. దీంట్లో ఏ లోపము కూడా లేదు, దీంట్లో మనకి ఏ కీడు కూడా లేదు. అన్ని లోబడితే అన్ని మనకి మేలే, అన్ని మన మేలు కొరకే దేవుడు రాయించాడు అనమాట కదా. కాబట్టి ఈ యొక్క కొద్ది క్లుప్తమైనటువంటి ఇంట్రొడక్షన్ అందరికి కూడా చూద్దాం. ఇప్పుడు దేవుని సర్వజ్ఞానం గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం చూద్దాం. అంటే 2-3 కోణాల నుంచి చూడొచ్చు. ఒక కోణం నుంచి ఈరోజు చూద్దాం. ఒక కోణం నుంచి చూద్దాం. ఒక కోణం ఏంటిదంటే మనుషుల్ని బట్టి,
మనుషుల్ని బట్టి దేవుడికి కలిగినటువంటి సర్వజ్ఞానాన్ని ఒకసారి మనం చూద్దాం. దీంట్లో మనం ఒక 15-20 వచనాలు చదవాలి. చదువుతారు అందరూ కూడా నాకు సాయం చేస్తారా? ఆన్లైన్ ప్రేయర్ నిన్ననే అయిందా అండి? మొన్ననా? ఓకే రైట్. మీరు అందరూ చదువుతారా మరి? రైట్ రైట్. కాబట్టి ఒక్క కోణం నుంచి చూద్దాం. మనుషుల్ని బట్టి దేవునికి ఉన్నటువంటి సర్వజ్ఞానమును బట్టి చూద్దాం. ఈ మనుషుల్ని బట్టి రెండు పాయింట్స్ చూద్దాం. ఒకటి విశ్వాసుల్ని బట్టి, ఒకటి అవిశ్వాసుల్ని బట్టి. ఓకే రైట్. ఫస్ట్ పాయింట్ మనం చూద్దాం, విశ్వాసుని బట్టి చూద్దాం. మనుషుల్ని బట్టి దాంట్లో విశ్వాసుని గురించి చూద్దాం. ఇక్కడ మనం తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని ఆయనకి మన గురించి తెలుసు. మనం తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని లేకపోయినప్పటికీ కూడా, కానీ వాక్యం మనం చూసుకున్నట్లయితే మనం ఉన్నది మొదలుకొని మన గురించి దేవుడికి తెలుసు. ఒకసారి మనం కూడా తెరుద్దామా? యెరెమీయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి తెరుద్దాం. 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదామా? రైట్ రైట్. ఇక్కడ దేవుడు ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? జెర్మయాకి చెప్తున్నాడు కదా. దేవుడు ఇక్కడ ఏమీ సాక్ష్యం ఇస్తున్నాడు జెర్మయాకి? జెర్మయా, నువ్వు తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని నువ్వు నాకు తెలుసు అంటే, జెర్మియా మగ అబ్బాయో ఆడబ్బాయో అవి తల్లిదండ్రులకు తెలియక ముందు నుంచి ఎవరికి తెలుసు అంటే ఆయన దేవుడికి తెలుసు కదా. కాబట్టి విశ్వాసుల్ని బట్టి ఇక్కడ మనం మనుషుల దాంట్లో విశ్వాసుల్ని బట్టి మనం చూస్తున్నటువంటి సమయంలో మనం తల్లి గర్భంలోని వాళ్ళకి పుట్టినప్పటి నుంచి లేకపోతే ఉన్నప్పటి నుంచి కూడా మన గురించి దేవుడికి తెలుసు. ఇప్పుడు మనం అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పేటువంటిది కూడా ఒకసారి చూద్దాం. మనం గలతీయులకు చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 1వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. రైట్ కదా. ఇక్కడ పౌలు గారు ఏమని టెస్టిమనీ ఇస్తున్నాడు? ఇక్కడ ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అంటే, నేను తల్లి గర్భములో ఉన్నది మొదలుకొని దేవుడు ఆయన సేవ కొరకు నన్ను ప్రతిష్ఠించుకున్నాడు, అన్యులకు సువార్త ప్రకటించడానికి అని టెస్టిమనీ ఇస్తున్నాడు అనమాట. దీంట్లో ఇక్కడ దేవుని గురించి ఏం చెప్తున్నాడు? ఇక్కడ హీ నోస్ మీ, నేను తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పటి నుంచే నా గురించి దేవుడికి తెలుసు అనేటువంటి. ఇంకా కొన్ని వచనాల్ని నేను చెప్తాను, రాసుకోండి, కానీ చదవాలనుకున్నటువంటివి మనం చదువుదాం. ఓకేనా అండి? తర్వాత మన ఆలోచనలు ఆయనకి తెలుసు, మన ఆలోచనలు ఆయనకి తెలుసు. సామ్ 139:2లో మనం చూస్తాం. ఇది మనకు వద్దు, కానీ ఇదైతే బేసిక్ మన అందరికి కూడా తెలుసు కదా, మన ఆలోచన దేవుడికి తెలుసు అని కదా. ఇప్పుడు మనం చూస్తాము, కొంతమంది తల్లిదండ్రులు తెలుసు కదా, అరే వాడు ఏం చేస్తాడో నాకు తెలుసు అని. ఎట్లా తెలుసు? తల్లిదండ్రులకు తెలుస్తుందా? తెలియదు. నాకు తెలుసు, నాకు తెలిసినంత మట్టుకు ఏ తల్లిదండ్రుల పిల్లల గురించి తెలీదు. వాళ్ళ గురించి ఎట్లా తెలుసు అంటే, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే టేస్ట్ని బట్టి వాళ్ళకి తెలుస్తుంది. అంతేగాని అరే బిడ్డ గురించి తల్లిదండ్రులు తెలియకపోతే ఎట్లా తెలుస్తుందిరా అంటారు. కానీ అది వాస్తవం కాదనమాట కదా. ఇప్పుడు మన మనసులో ఏముందో, బిడ్డ మనసులో ఏముందో తల్లికి తెలుస్తుందా కదా? తెలియదు కదా. అంటే వారితోనే నివసిస్తారు కాబట్టి పిల్లలు, దాన్ని బట్టి వాళ్ళు అట్లా చెప్పగలుగుతారు అనమాట. కానీ మన ఆలోచనలు కూడా దేవుడికి తెలుసు కదా. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి కదా. మన ఆలోచన ప్రతిదీ కూడా ప్రభుకి తెలుసు. తర్వాత మన మాటలు ఆయనకి తెలుసు, మన మాటలు ఆయనకి తెలుసు. మనము ఒంటరిగా మాట్లాడినా, నలుగురిలో మాట్లాడినా, ఫ్రెండ్స్తో మాట్లాడినా, ఏం మాట్లాడుతున్నా ప్రతిదీ కూడా దేవుడికి తెలుసు కదా. మిరియాము ఇంకెవరు? ఆహరోన్ ఇద్దరు కూడా మాట్లాడుకున్నప్పుడు ఎవరున్నారు? మూడో వ్యక్తి మోషే లేడు కదా. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, సరే మోషే కూడా ఉన్నారు అనుకుందాంలేండి. తర్వాత దేవుడు ఏం చేశాడు? వెంటనే రియాక్ట్ అయ్యలేదా? వాళ్ళు మాట్లాడుకున్న మాటలు వినబడలేదు దేవుడికి. ఇంకోటి సరే ఇంకా మంచి చూసుకునే, వాళ్ళ సనుగులు నాకు వినబడేను అంటాడు దేవుడు. ఎట్లా సనుగుతాం మనం? వెనకాల వాళ్ళకి వినబడి సనుగుతామా? సార్ అంటాం, అవునా కదా. అవి కూడా దేవుడికి వినపడతాయి. మరి మన ఆలోచన తెలిసిన దేవుడికి మన సనుగులు కూడా తెలుసు, మన మాటలు కూడా దేవుడికి తెలుసు. మాథ్యూ 12:36లో మనం చూస్తాం, మన క్రియలన్నీ కూడా ఆయనకు తెలుసు. మన రహస్య క్రియలు, నలుగురిలో క్రియలు, దేవుడికి ఈ క్రియలన్నీ కూడా తెలుసు. Psalm 139:2
మనం చూస్తాం అనమాట. చదవాలనుకునే మనం చదువుదాం, ఎందుకంటే మనం త్వరగా ముందుకెళ్దాం కాబట్టి మీరు రాసుకోవాలనుకుంటే మీరు రాసుకోండి, ఎందుకంటే ఇవి మనకు దేవుని జ్ఞానం గురించినటువంటి ఒక మంచి అవగాహన ఇచ్చేటువంటిదిగా మనం చూస్తాం అనమాట. ఇక్కడ ఇంకొకటి ఇది మనం చదువుదాం, ఓకేనండి. మన లోతైన బాధ ఆవేదన దేవుడికి తెలుసు. మన లోతైన ఆవేదన బాధ దేవుడికి తెలుసు. ఒకసారి మనం చదువుదామా? నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఎక్సోడస్ చాప్టర్ 3 verse 7 ఒకసారి అందరం కూడా చదువుదాం. ఇశ్రాయేల్ ప్రజలు చేస్తున్నటువంటి ఆ ఒక ప్రార్థన, వారి ఒక బాధ నేను వింటిని అంటాడు ప్రభు కదా. ఒకసారి చదువుతారు ఎవరైనా? 3వ అధ్యాయం 7వ వచనాన్ని. రైట్, చాలుగా చాలు. వాళ్ళ బాధను నేను చూచి నాకు తెలుసు వారి బాధ. కొంతమంది ప్రార్థన చేసుకుంటూ చెప్పారు, కొంతమంది ప్రార్థన చేసుకుంటూ చెప్పలేదు కొంతమంది. కానీ దేవుడికి ఏం తెలుసు? మన లోతైన ఆవేదన, లోతైన బాధ దేవుడికి తెలుసు. అమ్మగారు, అయ్యగారు దయచేసి అందరు కూడా గ్రహించుకోవాలి. మన లోతైన బాధ ఆవేదన దేవుడికి తెలుసు అన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుడికి హృదయపూర్వకంగా చెప్పాలి. దేవుడికి హృదయపూర్వకంగా చెప్పాలి. నువ్వు చెప్తున్నా కదరా నాకు తెలిసేది మరి అంటారు మళ్ళీ తల్లిదండ్రులు. అది కూడా తెలియదు మరి తల్లిదండ్రులకి తెలియదు. తల్లిదండ్రులకి ఏది మనం చెప్తేనే వారికి తెలుస్తుంది. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడికి మన లోతైన బాధ ఆవేదన అన్ని కూడా దేవుడికి తెలుసు అని చెప్పి చెప్పకుండా ఉండొద్దు సంగమా. దయచేసి మనం ఖచ్చితంగా మనం చెప్పాలి. మన హృదయం ఆయనకి తెలుసు, మన హృదయం ఆయనకు తెలుసు కదా. ఒక విషయం మనం చూస్తాం, ఇక్కడ మన సమయల్ గారు, ప్రవక్త అయిన సమయలు దావీదుని అభిషేకించడానికి వెళ్ళు అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు వాళ్ళ అన్న వాళ్ళని చూసి, వాళ్ళ అన్నాన్ని హైట్ పర్సనాలిటీ చూసారే, ఈయననే ఉంటాడు రాజు. ఎందుకంటే ఫస్ట్ రాజు ఎట్లున్నాడు చెప్పండి? సౌలు రాజు అందరి భుజముల కంటే ఆయన భుజములు ఎత్తుగా ఉండేను అని మనం చూస్తాం. కాబట్టి వాళ్ళందరూ చూసి అరే ఈయనే ఉంటాడు అనుకున్నాడు. లోపల చెప్పాడా? బయటికి చెప్తే అవుట్ సమయల్. ఎందుకు? సౌలుకి తెలిసిపోతుంది కాబట్టి సమయల్ని కూడా చూడాడు. సౌలు చంపేస్తాడు అనమాట. కాబట్టి లోపల అనుకున్నాడు. వెంటనే దేవుడు సమయలతో అన్నాడు, హీఈస్ నాట్ చూసన్ వన్ అన్నాడు దేవుడు. ఈయన కాదు ఏర్పరచుకున్నాడు, నువ్వు ముందుకెళ్ళు, ఇంకొక ఆయన ఉంటాడు, ఇంకో కొడుకున్నాడు, పిలువమని చెప్పి అంటాడు. దావీదు వస్తాడు మంచిగా, చిన్నపిల్లోడు మంచిగా. ఈరోజు గొర్రెలు కాయడానికి పిల్లలకి ఇవ్వరు అనుకుంటా, మామూలు గొర్రెలు ఎవరికి పెద్దలే కాస్తారు కదా. కానీ ఆ రోజులు పిల్లలు కూడా కాసేటువంటి వారు డేవిడ్ ఉన్నటువంటి కాలంలో కదా. దేవుడు మంచిగా వచ్చినప్పుడు ఈయననే హీఈస్ ద చూజన్ వన్ అన్నాడు దేవుడు. వచ్చాడు. ఈ యొక్క విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, మన హృదయంలో ఉన్నటువంటిది ఆలోచన, మన హృదయంలో ఉన్నటువంటి ఇదన్నీ కూడా, మన సంకల్పాలన్నీ కూడా దేవుడికి తెలుసు అని తెలియజేయడానికి నేను చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకోటి మనం చూస్తాం, మన చర్యలన్నీ కూడా దేవుడికి తెలుసు. ఇంకొకటి మనం అది 139 Psalm 139 verses 1 to 3 మనం చూస్తాం. ఇంకొకటి మనం చూస్తాం, మన అవసరతలు మనకు తెలియక ముందే ఆయనకు తెలుసు. మాథ్యూ 6:8 మనం చూస్తాం. డ్యూటార్నమీ ద్వితీయోపదేశ కాండము 2:7 మనం చూస్తాము. తర్వాత ఇంకోటి మనం చూస్తాం, మన ఆయుష్ దేవుడికి తెలుసు. Psalm 37 verse 18 మనం చూస్తాం అన్నమాట. ఇక్కడ ఇంకొకటి మనం చూస్తాం, మన శోధన నుండి మనల్ని ఎలా తప్పించాలో దేవుడికి తెలుసు. మన శోధన నుండి మనల్ని ఏ విధంగా తప్పించాలో దేవుడికి తెలుసు. ఈ వచనం ఒకసారి చదువుదాం. 1 కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం ఒకసారి మనం చదువుదాం. 10:13 ఒకసారి మనం అందరం కూడా చదువుదాం. లేదు, శోధింపనీయడు కదా. మనల్ని శోధన నుంచి ఎట్లా తప్పించాలో కూడా దేవుడికి తెలుసు కదా. పిల్లోడికి అరే నీ బ్యాగ్ వేసుకోమని ఇస్తారు కదా, పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ వేసుకోమని ఇస్తారా? అవునా కాదా? సరే అని చెప్పి మీరు 25 kg బస్తా ఇస్తారా? వాడి మీద వేస్తారా? ఎందుకు మొదలేడు పిల్లోడు కదా. వాడు బ్యాగ్ మోసే దాన్ని బట్టే ఇస్తారు. అది కూడా మనం మోయనీయమమ్ము, మళ్ళీ స్కూల్ నుంచి చెప్పుకొని మళ్ళీ మనమే మోస్తాం కదా. రైట్. కాబట్టి ఇక్కడ ఇది మనం ఏం చూస్తున్నామంటే, ఏ శోధన కూడా మనం తట్టుకోలేంతగా దేవుడు మన యొద్దకు రానిలేదు కదా. శోధన ఎట్లా తప్పించాలో కూడా దేవుడికి తెలుసు. ఇక్కడ ఈ వచనం ఇంకోటి చదువుదాం. మన భక్తి దేవుడికి తెలుసు. మన భక్తి, విశ్వాసుల భక్తి దేవుడికి తెలుసు. ఒక చక్కటి వచనం మనం చదువుదాం. జెనసిస్ చాప్టర్ 18 ఆదికాండము 18వ అధ్యాయము 17 to 19 చదువుదాం. 17 to 19 మనం చదువుదాం.
అప్పుడు యెహోవా నేను చేయబో కార్యం అబ్రహామును దాచదన అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడు. ఇక్కడ తన పిల్లల్ని కూడా నీతి న్యాయముల మార్గంలో నడిపిస్తాడు దేవుడు అని ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు అప్పటికి పిల్లలు ఉన్నారా మరి అబ్రహాంకి? ఉన్నారా దేవుడు చెప్పినప్పుడు? లేరు కదా. ఇంకొకటి కూడా మనం చూస్తాం చాప్టర్ 22 వర్సెస్ 11-12 కూడా చూస్తాం. అది వద్దులేండి, చదవద్దు, కానీ మీరు రాసుకోండి. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తామంటే అబ్రహాం గురించి ఇక్కడ మనం చదివిన లేఖన భాగంలో ఏం చూస్తామంటే దేవుడు అబ్రహాం భక్తి గురించి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు అనమాట. నాకు తెలుసు అబ్రహాం నేను పిల్లలు ఇచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడు, తాను దేవునితో నాతో నడుస్తాడు, తన పిల్లల్ని కూడా నాతో పాటు నడిపిస్తాడు. తన విశ్వాసుల భక్తి దేవుడికి తెలుసు కదా. దేవునికి సర్వజ్ఞానం చూడండి కదా. మన భక్తి అయ్యగారికి తెలీదు, నా భక్తి అయ్యగారికి తెలీదు, కానీ మన అందరి భక్తి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు అనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన పైరూపాన్ని బట్టి భక్తిని కన్సిడర్ చేస్తాం. దేవుడు మన అంతరంగంలో ఉంటున్నటువంటి భక్తి ఎటువంటిదో దేవుడు కన్సిడర్ చేస్తాడు అనమాట కదా. ఇంకొక రెండు విషయాలు చెప్పి నేను ముందుకెళ్ళిపోతా. మన లోపాలు బలహీనతలు ఆయనకు తెలుసు. మన లోపాలు మన బలహీనతలు దేవుడికి తెలుసు. మనం ఏది తెలియద్దు అనుకోవద్దు. మనం ఏది దేవుడికి తెలియదులే అని చెప్పి అనుకోవద్దు. మన ప్రతి లోపాలు కూడా, మన లోపాలు ఏంటి మనకే తెలీదు, ఎదుటి వాళ్ళు చెప్తారు కొన్ని లోపాలు మన గురించి కదా. కాబట్టి అటువంటి ప్రతి లోపాలు మన బలహీనతలన్నీ కూడా దేవుడికి తెలుసు. మనం మాథ్యూ 26:40 మనం చూస్తాము, మన మూర్ఖత్వం ఆయనకు తెలుసు. మన మూర్ఖత్వము ఆయనకు తెలుసు. ఎన్నిసార్లు మన హృదయాన్ని కఠినపరుచుకొని దేవునికి వ్యతిరేకంగా పనులు చేయలేదు చెప్పండి. ఇటువంటి మూర్ఖత్వం అంతా కూడా దేవుడికి మన గురించి తెలుసు అనమాట. ఆఖరిగా విశ్వాసుల గురించి ఇన్ని పాయింట్లు నేను చెప్తున్నా. ఆయన సొంత వారు ఎవరో దేవుడికి తెలుసు కదా. చాలా సంతోషం. ఇప్పటి వరకు కూడా మనము ఒక కోణం నుంచి మనం చూసాం కదా. ఒక కోణం నుంచి చూసాం అనమాట. ఏంటిదంటే దేవుడు మనుషుల్ని బట్టి, అంటే మనుషుల్ని గురించి దేవుని కలిగినటువంటి సర్వజ్ఞానం. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే విశ్వాసుల గురించి కదా. మన ఆలోచనలు, మన హృదయాన్ని, మన చర్యలు కదా, మన భక్తి, ఇవన్నీ కూడా మన గురించి దేవుడికి తెలుసు. ఇప్పుడు అవిశ్వాసుల గురించి చూద్దాం. మన విశ్వాసుల గురించి ఒక 2-3 పాయింట్లు చెప్పేసి నేను ఐ విల్ క్లోజ్. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు అవిశ్వాసుల గురించి దేవుని జ్ఞానం, దేవుని యొక్క సర్వజ్ఞానం చూసుకున్నట్లయితే యేసు ప్రభు దగ్గరికి జనసమూహాలు ఎంతమంది వచ్చారండి కదా. చాలా మంది వచ్చారు కదా. యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి జనసమూహంలో వారి యొక్క చంచలత్వం ప్రభుకు తెలుసు. వారి యొక్క ఫ్లిక్కర్నెస్, వారి యొక్క చంచలత్వము ప్రభుకి తెలుసు అనమాట. ఒకసారి జరుగుతామా? గాస్పెల్ ఆఫ్ జాన్, యోహాను సువార్త 2వ అధ్యాయం 23, 24, 25 వచనాలు ఒకసారి చదువుదాం అందరం కూడా. 23, 20. ఆయన నామములో విశ్వాసం ఉంచు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు. ఆయన మనిషిని ఆశ్చర్యములు ఎరిగినవాడు కనుక ఎవరు మనుషుల గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యలేదు కదా. ఎంతో మంది ప్రభు దగ్గరికి వచ్చారు పస్కా పండుగ అప్పుడు కదా. ఎంతో మంది వచ్చారు. వారి యొక్క చంచలత్వము ప్రభుకి, అవిశ్వాసుల గురించి వారి యొక్క చంచలత్వం ప్రభుకి తెలుసు. ఎంతో మంది ప్రభు దగ్గరికి వస్తున్నారు ఈరోజు కదా. ఎంతో మంది నమ్ముకుంటున్నారు యేసు ప్రభుని. అది నమ్ముకోవాలి, ఎందుకంటే వేరే మార్గం లేదు. మానవ కోటికి వేరే మార్గము లేదు కదా. మన బైబిల్లో మనందరూ కూడా తెలుసు. సల్మాన్ ఖాన్ గారు ఏమంటారండి, ఇది నా ఒక పరిశీలన అంతట్లో తేలినది ఫలితార్థం ఏంటిదంటే మానవుడు దేవుని భయభక్తులు కలిగి ఉండటమే మానవుడికి దేవుడు విధించిన విధి. లాస్ట్కి అంటాడు అనమాట. ఆయన అన్నిట్లో పరిశీలించాడు, అన్నిట్లో జ్ఞానం, ప్రతి దాంట్లో. ఇక్కడ మనం ఇప్పుడు బయాలజీలో మనం చూస్తున్న దాంట్లో కంటే ఆయన ముందుగానే చెప్పేసినాడు. ఆయన ముందుగానే దాని గురించి జువాలజీలో మామూలు దాంట్లో ప్రతి దాంట్లో కూడా ఆయన చదివేశాడు. ప్రతి దాంట్లో కూడా ఆయన చదివేసి కదా అన్ని చెప్పిన దాని తర్వాత ఏం చెప్పాడంటే దేవుని భయభక్తులు కలిగి ఉండుటయే మానవ కోటికి దేవుడు విధించిన విధి అని చెప్పి సొలొమోన్ గారు తెలియజేశాడు అనమాట. కాబట్టి ఇక్కడ ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారందరూ కూడా
ఏ ఉద్దేశంతో వస్తున్నారో కూడా ప్రభు అందరికి కూడా తెలుసు. అవిశ్వాసుల యొక్క చంచలత్వం ప్రభుకి తెలుసు అనమాట. అవిశ్వాసుల యొక్క చంచలత్వం ప్రభుకి తెలుసు. ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు, ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. ఏ ఉద్దేశంతో ఆయన దగ్గరకు వస్తున్నారో ప్రభుకి తెలుసు. అవిశ్వాసుల యొక్క చంచలత్వం ప్రభుకి తెలుసు అనమాట. ఇంకొక పాయింట్ మనం చూద్దాం. పరిచయుల దుష్టత్వము ఆయనకు తెలుసు. పరిచయుల యొక్క దుష్టత్వము ప్రభువుకి తెలుసు. మాథ్యూ చాప్టర్ 9:3-4 మనం చూసాం. తర్వాత ముందుకు మనం వెళ్ళిపోదాం. ఇంకొక 2 పాయింట్లు చెప్తే, పరిచయుడి కపటత్వాన్ని ఆయనకు తెలుసు. పరిచయుడి యొక్క కపటత్వం ప్రభుకి తెలుసు. ఇవి వచ్చింది ఒకసారి మనం చదువుదాం. లూకాసు వార్త జరుగుతాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు మనం చూస్తాం. లూకాసు వార్త. నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇద్దరు మనుషుల వలనైనను ఈ సుంకై వలనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను సాధించుచుండే. అయితే సుందరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కళ్ళెత్తుకొనకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికాడు. అతని కంటే తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచు. చాలు కదా. కాబట్టి ఇక్కడ ఇద్దరి ప్రార్థన మనందరి కూడా సంఘం, ఎవ్రీ చర్చ్ నోస్ దిస్ ప్రేయర్ కదా. ఈ యొక్క ప్రభు వారు చెప్తున్నటువంటి ఈ ఇలిస్ట్రేషన్ ప్రతి చర్చ్కి తెలుసు, ఎందుకంటే ఎవ్రీ పాస్టర్ చెప్తాడు కదా. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఇక్కడ ఈ యొక్క ప్రేయర్ లో ప్రభు ఇక్కడ ఏం ఫోకస్ చేస్తున్నాడండి? వారి యొక్క మనసును ఫోకస్ చేస్తున్నాడు కదా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ప్రార్థనలో ప్రభు ఏం చెప్తున్నాడంటే, పరిసయుల యొక్క కపటత్వాన్ని ఆయనకు తెలుసు. దేవుని యొక్క సర్వజ్ఞానంలో మనం ఏం చూస్తామంటే, కపటత్వము, వారి యొక్క అవిశ్వాస యొక్క కపటత్వము ప్రభుకి తెలుసు. మనకు తెలిసినంత మట్టుకు, అంటే మనకు తెలియదు ఎవరు రక్షింపబడ్డారు, ఎవరు రక్షింపబడలేదు, వారి ఫలములను బట్టి మనం కొద్దో గొప్ప మనం చెప్పొచ్చు. కానీ ప్రభుకి తెలుసు ఎవరు రక్షింపబడ్డారు, ఎవరు రక్షింపబడలేదు అని చెప్పి కదా. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నప్పుడు కొంతమంది అవిశ్వాసులు కూడా ఏం చేస్తారు? మనకంటే ఎక్కువగా ప్రార్థన చేస్తారు. వాము అవును కదా, మనకంటే ఎక్కువగా ప్రార్థన చేస్తారు, మనకంటే ఎక్కువగా వాక్యాన్ని అనర్గళంగా చదువుతారు కదా. కానీ వారి యొక్క కపటత్వము ప్రభుకి తెలుసు అని ఇక్కడ మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం ఇంకొక వచనాన్ని మనం చదివి మనం ముగించుకుందాం. యూదా యొక్క నిజ స్వభావాన్ని కూడా ప్రభుకి తెలుసు. మనం ఇదే ఒక్కొక్కసారి యోహాను సువార్త జరుగుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనాన్ని మనం చదువుదాం. 6వ అధ్యాయము 70వ వచనాన్ని మనం చదువుదాం. చెప్పాను కదా. ప్రభుకి ఇక్కడ ఏం తెలుసు? యూదా, ఇప్పుడు ఎంతో మంది ప్రభుని వెంబడిస్తున్నారు, ఆయనతో మిగిలింది 12 మందే కదా. మిగిలింది 12 మంది. ఆ 12 మందిలో కూడా యూదా ఒక నిజ స్వభావం కూడా ప్రభుకి తెలుసు. 11 మందే ఆయన ఏర్పరచుకున్నవారు. ఈ 12th వన్ కూడా వచ్చినాడు, కానీ ఈజ్ ఈవిల్ కదా. యూదా ఒక నిజ స్వభావం కూడా ప్రభుకి తెలుసు అనమాట. కాబట్టి దేవుని యొక్క, నేను క్లోజ్ చేసేస్తున్నాను, దేవుని యొక్క సర్వజ్ఞానాన్ని గురించి మనిషి కోణంలో నుంచి మనం 2 పాయింట్లు మనం చూసాం కదా. ఒకటి విశ్వాసుల కోణంలో నుండి, ఒకటి అవిశ్వాసుల కోణంలో నుండి మనం చూసాం కదా. విశ్వాసుల కోణం నుంచి అన్ని తెలుసు, మన బాధ, మన ఆలోచన, మన హృదయం, మన ఆవేదన, మన ఆలోచనలు, మన చర్యలు, మన మాటలు, మన సనుగులు, మన మూర్ఖత్వం అన్నీ తెలుసు దేవుడికి. మరి అవిశ్వాసుల గురించి వారి యొక్క మూర్ఖత్వము కదా, వారి యొక్క కపటత్వం, వారి చెడు ఆలోచనలు అన్ని కూడా ప్రభుకి తెలుసు. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క సర్వజ్ఞానం గురించి మనం ధ్యానించినటువంటి మనము ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఏ విధంగా ఇది మన దేవుని జ్ఞానం మనం ఏ విధంగా మన జీవితంలో అన్వయించుకునే వారంగా ఉండాలంటే, ఏ పాపం దాచిపెట్టుకోకుండా ప్రభు దగ్గర ఒప్పేసుకునే వారంగా ఉండాలి. ఓకేనండి. నా ప్రతి పాపం, నా ప్రతి దోషములు ప్రభుకి తెలుసు కాబట్టి నా ప్రతి పాపములు ప్రభు దగ్గర ఒప్పుకుంటాను అనేటువంటిది ఖచ్చితంగా మనం చేయాలి కదా. ఇప్పుడు ఒక ఉదాహరణకి చూడండి. ఇప్పుడు
డాడీకి ఇది తెలిస్తే అమ్మో కొడతాడు అని చెప్పి భయం ఉంది అనుకోండి, మమ్మీ డాడీకి తెలిస్తే కొడతారు అనుకున్నారు అనుకోండి, అయితే మమ్మీ డాడీకి తెలియదు నేను చేసిన పని మమ్మీ డాడీకి తెలియలేదు అని అనుకుంది ఆమె. కానీ తెలిసిపోయింది, మమ్మీ డాడీకి తెలిసిపోయింది, నేను చేసిన పని మమ్మీ డాడీకి తెలిసిపోయింది అన్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది చెప్పండి? భయం అనేటువంటిది ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు మరి విశ్వాసుల గురించి అవిశ్వాసుల గురించి అన్ని తెలిసి అనేటువంటి దాని గురించి మనం దేవుని సర్వజ్ఞానం గురించి మనం కొన్ని క్లుప్తంగా మనం చూసాం కదా. మరి మనలో ఎటువంటి స్పందన కలగాలి? మనలో కూడా భయం అనేటువంటి స్పందన కలగాలి. కాబట్టి వెంటనే మనం ఏ విధంగా అన్వయించుకోవాలంటే దేవుని దగ్గర మన ప్రతి పాపములు మన ప్రతి అతిక్రములు ప్రభు దగ్గర ఒప్పుకుంటే అదే మనకి మంచిది. ప్రభా నీకు తెలుసు ప్రభా, నేను ఈ పాపం చేసిన, నన్ను క్షమించు ప్రభా, దీంట్లో నేను చిక్కుబడిపోయినా నన్ను విమోచించు ప్రభా అని మనం ప్రభు దగ్గర ఖచ్చితంగా రిపెంట్ అయ్యే వారముగా మనం ఉండాలి. ఇంకోటి, మన ప్రతి లోటుపాట్లు ప్రభుకు తెలుసు, మన బాధ ప్రభుకు తెలుసు కాబట్టి, మన బలహీనతలు ప్రభుకు తెలుసు కాబట్టి ఆ బలహీనతలు అన్ని కూడా ప్రభు దగ్గర మనం పెడితే ఒప్పుకుంటే అది మనకే మంచిది కదా, ఎందుకంటే ఆయనే మనకి శక్తిని ఇస్తాడు అన్నమాట కదా. ఈ విధంగా మన పాపములు మన బలహీనతలు మన యొక్క లోటుపాట్లు అన్ని కూడా మన ప్రభు దగ్గర మనం ఒప్పుకొని మనం జీవిస్తున్నప్పుడు ప్రభు మనకి ధైర్యాన్ని ఇస్తాడు, ఆయనందు విశ్వాసం ఉండేటువంటి కృపను ప్రభు వారు మనకి ఇస్తాడనమాట. ఇంకా చాలా కోణాలు ఉన్నాయి, పశువుల విషయంలో కానీ మనం అంతరిక్షంలో విషయంలో కానీ అన్నిటిలో కూడా ప్రభుకి అన్ని విషయాలు ప్రభుకి కూడా తెలుసు అన్నమాట, అన్ని విషయాలు. ఇంకా అరే కొత్త స్పీసీస్ వచ్చింది సముద్రం నుంచి ఫస్ట్ టైం కనిపెట్టారు అనుకుంటాం మానవులకి, కానీ దేవుడికి అది ఎప్పుడో తెలుసు కదా, దేవుడికి అది ఇప్పుడు మరి అన్ని తెలిసినటువంటి దేవుడు కలిగినటువంటి మనము అది ఖచ్చితంగా మనలో భయం ఉంచాలి, దేవుని దగ్గర గడగడ వణుకుతూ ఆయనకు అంగీకారంగా జీవించే వారంగా మనము ఉండాలి. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించిన దాకా నాకు అవకాశం ఇచ్చేటువంటి అయ్యగారికి నా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ అయ్యగారు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు సమస్తం ఎరిగి ఉన్నవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదని వాక్యంను మనం చాలా స్పష్టంగా చక్కగా మనం నేర్చుకున్నాం. మీరు ఎంతమంది రాసుకున్నారో తెలియదు, కానీ వాట్ ఎ గ్రేట్ గాడ్ వీ హ్యావ్. సమస్తం ఎరిగి ఉన్నవాడు, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్, మన ఇన్ అండ్ అవుట్ సమస్తం ఎరిగి ఉన్నటువంటి దేవుడు. ఆయన సన్నిధిలో మనము తప్పించుకోజాలం. మనం ఆయన సన్నిధిలో మన తప్పులు ఒప్పుకొనవలసినటువంటి ఆవశ్యకత దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రార్థన చేసుకుందామా? శాంసన్ ముందరికి వచ్చి ప్రార్థన చేస్తాడు.